హాయ్ అండి, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఈ పండుగని మీరంతా ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. అండ్ గుళ్ళో రాములు వారిది సీతమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కానీ ప్రతి ఫెస్టివల్కి 90s కిడ్స్కి మాత్రం ఏదో ఒక స్వీట్ మెమరీ ఉంటుంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందండి. ఫెస్టివల్ అనే కాదు, ఏ సిచ్యువేషన్ అయినా సరే చిన్నప్పటి సరదాలు సంతోషాలు భలే ఉండేవి కదండి. మేమైతే ప్రతి శ్రీరామనవమికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అక్కడ రాములవారి టెంపుల్ ఉంది, అక్కడ కళ్యాణం అది బాగా చేసేవాళ్ళు. అండ్ అందులోనూ అక్కడ 10 మంది పిల్లలు ఉండేవాళ్ళం. ఇంకా సరదాగా ఉండేది ఆడుకోవడానికి కూడా. కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి బెల్లం బుట్టలు, అరటి గెలలు అందరూ సమర్పించే వాళ్ళండి. ఆ బెల్లము ఎంతో ఉండేదంటే దానితో 5-6 పీపాల పానకం చేసేవాళ్ళు. అదంతా ఒకటే దగ్గర కొట్టలేక 5-6 రోళ్ళ దగ్గరికి వచ్చి రోకళ్ళతో దంచేవాళ్ళు అనమాట. అయితే మా ఇంట్లో కూడా ఒక రోలు ఉందండి. దంచడానికి వచ్చినప్పుడు మేమందరం పిల్లలం కలిసి చిన్న చిన్న ముక్కలు అడిగి తీసుకునే వాళ్ళం. అవి భలే ఉండేయండి టేస్ట్ మాత్రం.